హే గైస్ అందరికీ మా మూవీ గైస్ చలి మాత్రం మామూలు లేదనమాట. బయట మాత్రం స్నో మాత్రం అలా పడుతుందంటే చాలా వణికేస్తుంది గైస్ నాకైతే. మన స్విమ్మింగ్ పూల్ పరిస్థితి చూపిస్తే పదండి ఇంకా చూసుకోవచ్చు. స్నో వల్ల అసలు గడ్డ గడిపోయింది చూసుకోవచ్చు. ఇంకోటి గైస్ అసలు మామూలు లేదు. ఇంకా నడుస్తున్నాం చూడమా. స్విమ్మింగ్ పూల్లో నడవాలంటే నాకే ఆశ్చర్యంగా ఉందనమాట. అంత స్నో ఇది పడింది. మన ఇండియన్ థర్డ్లో వచ్చేసి చూసుకోవచ్చు. అసలు మామూలు లేదనమాట. ఇప్పటికీ ఇంకా పడుతూనే ఉంది స్టిల్ ఇంకా ఇప్పటి వరకు పడతానే ఉందన్నమాట. అసలు స్నో వచ్చేసి అసలు ఆగట్లేదు. మంచి వచ్చేసి చలో ఇంకా తొందరగా అయితే వెళ్దాం అనమాట. మనం వచ్చేసి తొందరగా చెరియకుండా హుడీ అయితే వేసుకుందాం చలి మాత్రం మామూలు లేదు హుడీ అయితే వేసుకుందాం అనమాట. ఇంకా మనం వచ్చేసి క్రిస్మస్ ట్రీ అయితే కొనడానికి అయితే వెళ్దాం మనకి ఇంకా మన క్రిస్మస్ అయితే దగ్గర అయితే వస్తుంది అనమాట 25కి. కాబట్టి ఇంకా 2 days మాత్రమే ఉందన్నమాట క్రిస్మస్ రావడానికి. చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కన హైప్ కూడా ఉండేది హైప్ కూడా చేయండి అనమాట. రిషించిన వెళ్దాం పదరా. ఇంకా క్రిస్మస్ ట్రీ అయితే కొందాము. ఇంకా కొన్ని ఇంకా మన ఇంటి దగ్గర అయితే పెట్టుకుందాం. ఓకేనా మామయ్య ఇంకా మాట్లాడద్దు. చలో ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఓకే గేస్ తాత ఎందుకు పిలుస్తున్నారు. ఆ తాత చెప్తాదా బాబు వచ్చేటప్పుడు కొద్దిగా హీటర్ తే బాబు. ఈ చలింది బాబు, ఉడికొచ్చేస్తుంది బాబు నాకైతే ప్లీజ్ బాబు. సరే తాత ఇంకా హీటర్ చెప్పావు కదా మన తాత వచ్చేసి హీటర్ తేమంటున్నారు అనమాట. కొద్దిగా చలి అయితే తగ్గిద్ది హీటర్ ఉంటే వచ్చేసి నేను కూడా ఇప్పటి నుంచి అయితే కొనాలనుకుంటున్నాను అనమాట. హీటర్ వచ్చేసి కాబట్టి క్రిస్మస్ ట్రీతో పాటు అది కూడా కొందాం అనమాట. ఇప్పుడు వచ్చేసి పనిలో పని ఒక అరే శిక్ష తొందరగా అక్కడ అసలే చలి మామూలు లేదంటే నువ్వు మళ్ళీ బయట నుంచి స్నోతో ఆడుకుంటున్నాడు ఈ సీడ్. ఏం చెప్పాలి మంచితో ఆడుకుంటున్నాడు వీడు. అదే పైగా మీరైనా చెప్పండి ఇంకా ఆపుతాడేమో ఆడడం మంచితో. ఓకే చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట లేట్ చేయకుండా. మళ్ళీ లేట్ అవుతే ఇంకా రేపటి వరకు అయితే ఉండవు అనుకుంటున్నాను నేను వచ్చేసి క్రిస్మస్ ట్రీస్. ఇవాళ కొంటే ఇవాళ కొనేయాలిగేసి ఇవాళ లాస్ట్ డే అనమాట. ఇంకా రేపు వచ్చేసి మొత్తం హడావుడిగా అయితే ఉండిద్ది. చలో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మన వచ్చేసి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇంకా షాప్ దగ్గరలో అయితే ఉన్నాము. షాప్ కాదు గేసి మనకు తెలిసిన ఒకరైతే ఉన్నారు. ఆయన దగ్గరికి అయితే వచ్చాము. మొత్తానికి వచ్చేసి మనం వచ్చేసి వేసిన దగ్గర 2 ఉన్నాయి గేసి. నేను అప్పటికే అంటుకుంటున్నాము అసలు సోల్డ్ అవుట్ అయిపోతే ఉండవు అనుకున్నా. మొత్తానికి అయితే మాట్లాడదాం. ఇదే ఉన్నాయో ఇంకా ఎక్కడైనా ఉన్నాయో అన్న. ఇంకా ఇవే అన్న ఈ 2 ట్రీసే ఉన్నాయా ఏంటి. బాబు మొత్తం సోల్డ్ అయిపోయినాయి. ఇంకా రేపు కాదు ఎల్లుండే ఒక పండగ మొత్తం అయిపోయినాయి. ఇంకా అన్న నేను కొంటానన్నా దీంట్లో ఒకటి కొంటాను. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే నేను కొంటున్నాను. సరే బాబు ఇంకా 25,000 పడుద్ది. నువ్వేం చేయనక్కర్లేదు. ఇంకా నువ్వు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతే నేనే నీకు షిఫ్ట్ చేసేస్తాను. అక్కడైతే ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తాను. మీ ఇంటి దగ్గర లొకేషన్ నాకైతే పెడితే ఓకే సార్. ఇంకా మనీ కూడా వచ్చేసి నీకు చూసుకున్నారు కదా. వచ్చినాయి బాబు. ఇంకా లొకేషన్ పెట్టు. సరే మీకు పెట్టేసాను చూడండి. బాబు వచ్చినాయిలే వేసి ఇంకా వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా మన హీటర్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఇంకా మనన్న వచ్చేసి ఇంకా ఇంటికి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేపిచ్చేస్తారంట. ఒక 10 minutesలో అయితే మన ఇంటి దగ్గర అయితే ఉండిద్దంట. అది వచ్చేసి చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట. లేట్ చేయకుండా మన రాము షోరూమ్ దగ్గరికి. ఏమన్నా రాము షోరూమ్ దగ్గరికి అడైతే కొత్తగా అయితే హీటర్స్ అయితే అమ్ముతున్నాడు అనమాట. నాకే షాక్ ఉందనమాట. ఏందిరా హీటర్స్ అమ్ముకోవడం ఏంట్రా. కార్స్ ఎంత బిజినెస్ భారీ కార్లు అమ్ముతాడు చేసి మన రాముగాడు. ఒక కేసు ఇంకా ఇది కూడా ఇంకా దుకాణం వేసి పెట్టేశాడు అనమాట. ఇంకా ఇదే హీటర్స్వి ఇంకా నేను గేసి చిప్స్ కూడా పెట్టినట్టుండవు. స్నాక్స్ కూడా పెట్టాడు గేసాడు. మామూలుగా అది వేసాడు. ఇంకా బిజినెస్ మీద బాగా ఫోకస్ పెట్టాడు. ఇంకా ఈ టైంలో ఎవరు కాసుకున్నాను ఏడుగు కూడా తెలిసిందేమో. అరే రాము ఇంకా నాకు కూడా ఒక ఇది హీటర్ ఇచ్చే ఎంత పడుద్ది. 5,000 రాజా. 5,000 నువ్వు ఇంకోటి తీసుకుంటే నీకు డిస్కౌంట్ ఇస్తావు దేంట్లో ఒకరు. వద్దులేరా బాబు నాకు ఒకటి చేయాలి. ఒక కేసు ఇంకా వేసేద్దాం అనమాట 5,000. అరే ఇంకా 5,000 చేస్తున్నావు చూడు. వచ్చినాయా 5,000 వేస్తా. వచ్చినారు రా నీ మీద నమ్మకం ఉందిలే తీసుకెళ్ళు. మొత్తానికి అయితే ఇదైతే మనం కార్లో అయితే పెట్టేసాం అనమాట. మొత్తానికి వచ్చేసి ఇంకా వెళ్తామని చెప్పేసి వద్దాం అనమాట రాముతో. గైస్ అరే రాము వెళ్తున్నా ఇంకా. సరేరా జాగ్రత్త. గేసి ఇంక వెళ్ళిపోదాం అనమాట. గేసుకొచ్చి మామూలు బిజినెస్ కాదు వీడిది అసలు. చూడండి అసలు చిప్స్ ఒక పక్క హీటర్స్ ఒక పక్క ఇంకా బాగా సంపాదించుకున్నాడు మన రాముగాడు. ఒక కేసు ఇంకా మనైతే వెళ్ళిపోదాం అనమాట. వచ్చేసి ఇడికైతే తెలిసిపోయింది ఇంకా ఇంత మంచులో ఇంత దీంట్లో అసలు కార్లు కొనడానికి ఎవ్వరు రారని అడిగైతే తెలిసిపోయి ఎలాంటి అయిపోయి వచ్చేసి హీటర్లు ఇవన్నీ అమ్ముకున్నాడు. గైస్ చూసుకొచ్చి లైన్ ఎంత ఉందో. లైన్ ఎంతమంది వస్తున్నారు చూడండి గైస్. ఇంకా చాలా మంది చలితో అయితే అల్లాడిపోతున్నారు అనమాట. చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట. లేట్ చేయకుండా గైస్ చూసుకొచ్చి రే ఏంద్రా రే నీ పంచాయతీ గైస్. ఏంది వీడు ఏంది నీ పని. ఇంకా వదలను గైస్. నాకు కోపం వస్తే అంతే అనమాట. ఇంకా వీళ్ళని చంపే వరకు అయితే వదలను అనమాట. ఫినిష్ అయితే వేసేయాలి. చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఇంకా మనమే ఇంత చలిలో ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోతున్నాను నేను వచ్చేసి. ఇంకా బయట స్ట్రీ డాగ్స్ ఎలా ఉంటున్నారు ఇంకా బయట నేను చెప్పలేను గైస్. ఇంకా ఎక్కువ అయితే డీటెయిల్ అయితే చెప్పలేను అనమాట. ఎట్లా ఉంటారో కానీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. వాళ్ళకి వచ్చేసి ఏంది అసలు చాలా బాగా అయితే అనిపిస్తుంది నాకు కూడా. వచ్చేసి ఇంకా ఇక్కడైతే పార్కింగ్ అయితే చేద్దాం అనమాట. చాలా చలిగా ఉంది గైస్. ఇంకా కార్ లోపలికి కూడా ఇంకా డోర్ తీస్తుంటే వచ్చేస్తున్నాయి అనమాట. వాటర్ ప్లస్ స్నో కూడా పడుతుంది గైస్. 2 కలిపి పడుతున్నాయి అనమాట. ఈ కార్ వచ్చేసి ఆల్రెడీ సగంకి అయితే ఇదైతే నడవట్లేదు అనమాట. ఇంకా ఈ కార్ ఇంకా బయట పడితే ఇంకా బోర్కి వచ్చేసి అనమాట. ఖరాబ్ అయితే అయిపోయింది. కాబట్టి మనం వచ్చేసి గెరాజ్లో అయితే పెట్టేసాం అనమాట. చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఇంకా చూసుకోవచ్చు గైస్. అది అబ్జర్వ్ లేరుగా ట్రీ అయితే వచ్చేసింది అనమాట. క్రిస్మస్ ట్రీ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా పార్సల్ చేసి అయితే వెళ్ళిపోయారనమాట.
తీసుకోవచ్చు. బాబా ఏమన్నా ఉందా గైస్, బాబా మామూలు లేదనమాట. ఇక్కడ గిఫ్ట్స్ ఇంకా శాంటా క్లాస్ ఎప్పుడైతే వస్తారో మన ఇంటికి తెలియదు మామ. ఇంకా రావాలని కోరుకుంటున్నాను మామ, ఇన్ని సీజన్ నుంచి అనుకుంటున్నాను ఇంకా రావాలని. ఇంకా మీరు కూడా అనుకోండి మామ, ఇంకా పిల్లో కింద పెట్టుకొని అయితే విషెస్ ఇంకా కోరుకొని అయితే పండుకోండి మామ, తప్పకుండా అయితే నెరవేరుస్తారు మామ. ఈ స్నోమెన్ చూసారు కదా, ఎంత కష్టపడి అయితే తయారు చేశాను నేను శింషన్ గడు. ఇద్దరు అయితే చాలా కష్టపడ్డాం గైస్ ఇది చేయడానికి. వన్ డే అయితే పడింది. వీళ్ళెవరు మాము? ఓ గైస్ బెల్లాస్ గ్యాంగ్ మామ. ఏంట్రా రే, చెప్పరా రే, నా తలదడానికి మళ్ళీ వచ్చావా? అరే ప్లీజ్ రా రే జాక్, నాకు కొద్దిగా ఒక 2 days ఉండేవరా, చలి మామూలు లేదు. మా ఇల్లు నీకు తెలుసుగా రా, అసలు ఇరుక్కు ఉండిద్దిరా రే, ప్లీజ్ రా. అరే సరేరా, అరే ఓకే చూసుకోవచ్చు. మన బెల్లా వచ్చేసి రిక్వెస్ట్ అయితే చేసుకుంటాడు అనమాట. ఒక 2 days అయితే ఉంచు ఇంకా అయితే వెళ్ళిపోతా అంటున్నాడు గైస్. బెల్లా వచ్చేసి ఇంకా బెల్లాస్ గ్యాంగ్ మనుషులు కూడా ఇంకా రిక్వెస్ట్ అయితే తీసుకుంటారు. నో ప్రాబ్లమ్ ఉండనండి, ఇంకా మన శత్రువులనే హెల్ప్ అయితే చేయాలి మామ. ఇంకా ఎందుకంటే చాలా చలి అయితే ఉంది బయట వచ్చేసి. దట్స్ ఆల్ ఫర్ వీడియో అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, బై బై మామ. నేను వచ్చేసి కొంతమంది అయితే హల్క్ ట్రైన్ లింక్ అయితే కావాలన్నారు, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మామ, వీళ్ళైతే డౌన్లోడ్ చేసుకుని. ఓకే గైస్.